19వ కీర్తన 91, 92 వచనములు. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. చాలు. దేవుని లేఖన భాగంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, సృష్టించబడిన ప్రతి సృష్టి కూడా, ప్రతి వస్తువు కూడా ఆయనకి సేవ చేస్తూ ఉన్నాయంట. మనం అనుకుంటాం మనమే సేవ చేస్తున్నాం, మనమే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ సృష్టించబడిన ప్రతి వస్తువు కూడా ఆయనకి సేవ చేస్తున్నాయి, ఆయన మహిమపరుస్తున్నాయి, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాయి. అయితే ఏంటి ఆ వస్తువులు అనేది నేను చెప్తాను. ఇప్పటి వరకు మనుషులు దేవుని వాక్యాన్ని అందించారు, మనుషులు పరిచయం చేశారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసిన, దేవుని మాటను జ్ఞాపకం చేసిన 7 రకాల వస్తువులు ఉన్నాయి. వస్తువు దేవుని వాక్కుని జ్ఞాపకం చేసింది, దేవుని మాటను జ్ఞాపకం చేసింది. అవును. ఏంటి ఆ వస్తువులు? ఏ వస్తువులు దేవుడు ఆడుకున్నాడు? ఆ ధన్యత ఆ వస్తువులకి ఎలా దక్కింది? అవి దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాయి? దాని ద్వారా దేవుడు మనకేమి నేర్పుతున్నాడు? మనం ఏమి నేర్చుకోవాలో కొద్ది మాటలో మనం చూద్దాము. మొదటిగా ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు ఏం చెప్పాడు ఆ రోజుల్లో అంటే, చూడండి, లేవియాకాండం 20 అధ్యాయం 24 వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము. చాలు. కనాను దేశాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ దేశంలో ఏముంటాయి అన్నాడు? పాలు తేనెలు, అంటే సర్వ సమృద్ధి ఆ చోటు, ఆ ప్రాంతంలో పెట్టాడు దేవుడు. ఆ చోటులో కొదువైన వస్తువు అనేది ఏది ఉండదు, అన్నీ అక్కడ ఉంటాయి. ఏ వస్తువు కూడా లోపం లేని దేశం అది. అంటే భూమికి నట్ట నడుమ ఉన్న దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశమే. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మొత్తానికి మధ్యలో ఉన్న దేశము ఇజ్రాయెల్ దేశం. వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకుని వెళుతూ మార్గంలో వీడికి ఏం చెప్తున్నారంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నాను. అది ఎలాంటిది? ఆకాశ వర్ష జలమును తాగును, అక్కడ పంటలు బాగా పండుతాయి, కొదువైన వస్తువు ఏది ఉండదని వీళ్ళకి చెప్తాడు. వీళ్ళు ఈ మాట ప్రకారమే నమ్మి బయలుదేరిన తర్వాత మార్గ మధ్యలో కనాను దేశమును చూచుటకు 12 మందిని పంపిస్తాడు. 12 మంది పెద్దలు, అనగా ప్రధానులు. ఈ ప్రధానులు 12 మంది వెళ్ళి 40 దినముల పాటు ఆ దేశాన్ని చూసి వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చారంటుంది లేఖనము. చూడండి, సంఖ్యాకాండము 13:23. అక్కడ ఎష్కోలు లోయలోనికి వచ్చి ఒక గెలగల కోసి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చారా. 40 దినాల పాటు ఆ దేశాన్ని చూసి వచ్చేటప్పుడు ద్రాక్ష చెట్టు గెల ఒకటి, ఒక కొమ్మని తీసుకొచ్చారు. అంజూరపు కాయలను, దానిమ్మ కాయలను తీసుకుని వస్తారు. దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం అని ముందే చెప్పాడు. సర్వ సమృద్ధి ఆడుంటుందని చెప్పాడు. ఈ మోషే వాళ్ళని పంపించేటప్పుడు ఆ దేశాన్ని చూసి అక్కడ ఆ దేశంలో ఉన్న కాయలు కొన్ని తీసుకుని రమ్మంటాడు, పళ్ళు. వీళ్ళు దేవుడు ఏదైతే చెప్పారో అదే అక్కడ ఉన్నవి ఆ పళ్ళలో కొన్ని తీసుకొని వీళ్ళకి తీసుకొచ్చి చూపిస్తాడు. చూపించినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అమ్మా, ఈ కాయలు ఏం చెబుతున్నాయి? ఈ కాయలు దేన్ని సూచిస్తున్నాయి? ఏదైతే పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పాడో ఈ కాయలు, ఈ పళ్ళు చూడగానే వాళ్ళకి ఏం గుర్తుకు రావాలి? ఆయన చెప్పింది అబద్ధం కాదు, నిజమే. ఇదిగో ఆధారం, ఇదిగో ప్రూఫ్. ఈ ఫ్రూట్స్ ఆయన మాటను నిజమే అని తెలుపుతున్నాయి. అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది, అక్కడ ఏ లోటు ఉండదు. ఈ సమృద్ధిని మనకి ఇయ్యటానికి దేవుడు ఆనవాలుగా ఈ వస్తువులను మన దగ్గరకు తీసుకుని వచ్చాడు అని అనుకోవాలి లెక్క ప్రకారం.
ఈ వస్తువులు జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ లెక్క ప్రకారం. మన జీవితంలో కూడా అంతే. నీకు సర్వ సమృద్ధిని నేను ఇస్తాను, త్వరలో నీ సమస్య పోద్ది, నీ అప్పులు కొట్టివేయబడతవి, నీకన్నీ సమృద్ధి నేను ఇస్తాను, నిన్ను పై తలగా ఉంచుతాను, పై చేయి నీదవుద్ది, ఒక స్థానంలో నిన్ను పెడతాను, సమృద్ధిలో కూర్చుంటావు అని దేవుడు మనతో చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆమేన్ అనాలి, నమ్మాలి. వీళ్ళు కూడా ఈ వస్తువులు చూసి నమ్మొద్దా? ఈ కాయలు అవి నమ్మాలిగా, చూసి నమ్మాలిగా. చూడకుండా అయితే సరే మాకేం చూపించను ఆనవాలుగా అనుకోవచ్చు. వీళ్ళు ఇది తీసుకొని వచ్చిన తర్వాత కూడా, అవి చూసిన తర్వాత కూడా వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఉన్నది? సంఖ్యాకాండం 14:3 అయ్యో అయ్యో ఐగుప్తులో ఎందుకు కోరుకుంటున్నావు సావుని? ఈ అరణ్యమందు మళ్ళీ సావెందుకు కోరుకుంటున్నావు? కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి. ఇదేంది సమృద్ధిని ఇస్తానని ఫ్రూట్స్ చూపిస్తుంటే ఆధారంగా అది చూసి నమ్మాల్సింది పోయి దాన్ని దక్కించుకోవాల్సింది పోయి ఎలా ఆలోచన చూడు ఎట్టున్నాయో. కొంతమంది నమ్మరు. నీ పరిస్థితి ఎప్పుడు ఇలాగనే ఉండో, నీ దరిద్రం ఎప్పుడు ఇలాగనే ఉండదో, అది మార్చబోతున్నాను తొందరలో, అది కొట్టివేయబోతున్నా, తీసివేయబోతున్నా, నమ్ము అని ఆధారంగా నీ ఎదుట దేవుడు కొన్ని పెట్టినప్పుడు ఏం చేయాలంటే నమ్మాలి దేవుణ్ణి. నిజమే, నా జీవితంలో నన్ను రక్షిస్తూ కాచి కాపాడుతూ ఆహారం పెడుతూ ఇన్ని చేస్తున్న దేవుడు నాకు సమృద్ధిని ఖచ్చితంగా ఇస్తాడు, నేను నమ్ముతున్నాను అనాలి. మరి వీళ్ళేంటి అయ్యో అంటున్నారు. ఎప్పుడు అంటారు ఈ మాట? గొప్ప దుఃఖం వస్తున్నప్పుడు అనాలి. ఈ ఐగుప్తులో మేమెందుకు చావాలా, ఈ అరణ్యంలో మేమెందుకు చావాలా అంటే యెహోవా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చాడు అంటే చంపటానికి తెచ్చాడు. మనిషి అపనమ్మకం ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ దేవుడు పని చేయడు. విశ్వాసం లేకుండా దేవుడు ఎప్పుడు పని చేయడో. ఈ సమస్య ఉన్నదన్నా అని ప్రార్థన చేయించుకోవటానికి ఫోన్ చేసినప్పుడు ఏం కాదు, దేవుడు దాన్ని తీరుస్తాడంటే ఖచ్చితంగా తీరుస్తాడని నమ్ము, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇక అంతే. ఈ పరిస్థితిలో నేనున్నానన్నా, ఇది ఎప్పుడు పోద్ది, ఇది ఎప్పుడు చేంజ్ అయ్యిద్ది అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని మారుస్తాడు, సమృద్ధి నీకు ఇస్తాడు అన్నప్పుడు నమ్ము. వీళ్ళని చంపడానికి తీసుకురాలా, సమృద్ధిలో కూర్చోబెట్టడానికి తెచ్చాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? చూసి నమ్మట్లా, ఆనవాళ్ళు చూపించినా వీళ్ళు నమ్మట్లా, చెబుతున్నా వీళ్ళు నమ్మట్లా. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అంటున్నారు. మనిషి ఎంత బలాఢ్యుడైతే నీకెందుకు, ఎంత శక్తిమంతుడైతే నీకెందుకు? ఇతరులో బలం చూసి నువ్వెందుకు కృంగిపోతావు? వాళ్ళని ఎందుకు జయించలేను అనుకుంటావు? నీ పక్షాన నా పక్షాన ఉన్న దేవుడు ఎవరినైనా మన కోసం వంచగలడు, ఏదైనా మన జీవితంలో లేనిది తిరిగి తీసుకొని రాగలడు. హల్లెలూయా. నమ్ము. ఆ పళ్ళు చూసినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఆహా ఇంత విలువైన ఇంత బలమైన దేశమును మాకు ఇవ్వబోతున్నాడా దేవుడు, ఇది చూసైనా నమ్మాలరా రే అని అపనమ్మకస్తులు బయలుదేరాలి. అమ్మా, వాళ్ళ జీవితంలో ఆ 40 సంవత్సరాల అరణ్యంలో తిరగటానికి కారణం ఇదే, నమ్మల. అంటే దీన్ని బట్టి అర్థమైంది, గోడితో పోయేదని గొడ్డలాగా తెచ్చుకున్నారు వీళ్ళు. ఆ సర్వ సమాజం ఎంతమంది? యుద్ధ వీరులు 6 లక్షల మందికి పైన ఉన్నారు, పిల్లలు ఆడోళ్ళు గాక. 6 లక్షల మంది కూడా అందరూ భయపడతా ఉన్నారు. 20 లక్షల మందిలో కూడా భయాన్ని పుట్టించాడు. కానీ ఒక మోషే, ఒక యెహోషువ, కాలేబు, ముగ్గురు తప్ప అందరూ బలహీనలైపోయారు, కేకలు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, నీవు ఇప్పుడు బాధపడుతున్నావా? దేవుడు అంటూ ఉన్నాడో, ఈ స్థితిలో నేను ఎప్పుడు నిన్ను ఉంచను, రాబోయే దినాలు నీకు మేలుకరమైనయే కానీ దుఃఖకరమైనవి కాదు.
ఇప్పుడు ఆకలికి, ఇప్పుడు వస్త్రాలకి, ఇప్పుడు సమృద్ధి లేకపోవటానికి, ఇప్పుడు సమస్త విధములైన దరిద్రుల అప్పుల్లో నువ్వు కూరుకుపోయావేమో, కానీ రానున్న దినాలలో నీ స్థితిని మార్చటానికే నేను ఇది చూపిస్తున్నాను, ఇది మాట్లాడుతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిరాకరించారంట వాళ్ళు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో చూపిస్తున్నాడో దీని మీద బాల విశ్వాసం. దెయ్యానికి భయపడినంత తేలిగ్గా దేవుడికి భయపడడు. అదే మనలో విశ్వాసం అవిశ్వాసం రావడానికి కారణం, విశ్వాసం సన్నగిల్లటానికి కారణం అదే. నీ పక్షాన నా పక్షాన ఉన్న ఆయన ఎవరో? బలాఢ్యుడు, శక్తిమంతుడు. ఆయన ఏదైనా మనకి ఇయ్యగలడు. వాళ్ళు ఎంతైతే నాకే, నా స్థితిని దేవుడు మార్చగలడు నేను నమ్ముతున్నా అను, అబ్బా ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుతాడు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నది అదే. ఏమని? నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటాడు. నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా అంటాడు. అదే అడుగుతాడు దేవుడు. నమ్ముతున్నాను అన్నప్పుడే దేవుడు కార్యం చేశాడు అక్కడ. ఏలయనగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట ప్రాణ భయంతో కేకలు పెడుతున్నారు అరణ్యంలో. అంటే నీ రోగం నిన్ను చీల్చేస్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? నువ్వెప్పుడు అలాగనే లేమి స్థితిలో ఉంటే దేవుడు ఊరుకుంటా ఉంటాడా? నీ కోసం సమృద్ధిని దాచిపెట్టాడు. కాస్త ఓపిక పట్టు. నీ కోసం నా కోసం ఉన్నతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడో. కాస్తంత ఓపిక బట్టి 4 అడుగులేయండి అయ్యా. కనాను మామూలు దేశం కాదు అది. అక్కడ రాళ్లను కరిగించి రాగి తీస్తావు నువ్వు అన్నాడు. ఇంత సమృద్ధి కలిగిన దేశంలో ఆనవాళ్ళు దేశకొచ్చి నీ ముందు పెడితే ఈ వస్తువు నీకేం చెబుతుందంటే, నన్ను తినో దేవుని మహింపరచు, నన్ను చూడు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకో అని అంటుంది ఆ వస్తువు. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వస్తువు మీద దృష్టి పోట్ల. మనం కూడా చాలాసార్లు అంతే. నేను చేస్తానని దేవుడు చెబుతూ ఉంటుంటే దాని మీద ఉండదు. ఎవరైనా కనుక అవిశ్వాసం మాట ఒకటి చెప్పారనుకో, ఇంకా ఆ మాట పట్టుకుంటాం మనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానో అనుకున్నావు? నిన్ను తీసుకెళ్ళి ఉన్నతమైన మెట్టు మీద పెట్టడానికే. ఆ దేశం పాలు తేనెలు గల దేశం. పెద్దోళ్ళు దీవిస్తారు కదమ్మా. ఏమని? పాలు పొంగిచ్చేది ఎందుకు? ఒక ఇంటిలో పాలు ఎందుకు పొంగిచ్చేది? ఆ గిన్నె లేదు, పట్టకుండా పొంగి పొరలాల. బియ్యం కానీ డబ్బులు కానీ వద్దరమ్మ తల్లి. ఎప్పుడన్నా తీస్తుందా? బయటికి తీయదు. ఎప్పుడు లేనట్టే ఉంటుంది. ఆ మరిదాసం మీద గ్యాప్ లేకుండా పనికి పోతాడు. ఆదివారం కూడా పోతాడు. డబ్బులు ఏమంటే ఏమన్నా ఏమి లేవంటది. నీకు సర్వ సమృద్ధి ఉంది, బాధపడద్దు. ఒక సమయానికి నువ్వు ఇస్తావు, ఒక సమయానికి జనం నిన్ను చేయి చాపి అడుగుతారో. ఆ స్థితిలో పెట్టడానికే దేవుడు నిన్ను నడిపిస్తూ కొన్ని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఆ పరిస్థితులు గుండా నిన్ను తీసుకుని వెళ్ళినప్పుడే నీ చేతికి 1 లక్ష రూపాయలు ఇస్తే జాగ్రత్త చేసుకుంటావు. నీ కష్టం తెలియకుండా చేతిలో 1 లక్ష రూపాయలు పెడితే ఇంకేముంది? బీరు బాటిల్ తీసుకొని బారులో కూర్చుంటాం. 4 ఆడవాళ్ళని వేసుకొని జిగ్గాటల దగ్గర కూర్చుంటాం. ఇక లేదా పేకాటల దగ్గర కూర్చుంటాం. కష్టం తెలియకపోతే ఉపయోగం ఏముంది? హల్లెలూయా. అర్థమైందా? మొదటి పాయింట్, మొదటి వస్తువు ఏం గుర్తు చేసింది? కాయలు దేవుని వాక్కుని గుర్తు చేస్తానే చెబుతున్నాయి. ఎన్నోసార్లు నీకు చెబుతానే ఉన్నాడు దేవుడు. నీకు ఇస్తాడు, బాధపడొద్దు. ఇది మొదటిది. రెండవది చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని. వాట్? ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? నా మీద నమ్మకం లేదా? నేను నీ ప్రియ శిష్యుడిని, పేతురుని, వీళ్ళందరూ నిన్ను వదిలిపోయినా ప్రాణమైన నీ కోసం ఇస్తానని సవాలు విసురుతున్నాడు ఆయన.
దేవుడు అంటుండు, ప్రాణం పెడతావా నా కోసం? తమరు గారు అబద్ధం ఆడినప్పుడు కోడిగోడుకు ఇది గుర్తుపెట్టుకున్నాడు. కోడికి మెలుకు ఎక్కువ, తెల్లారుతుందని మనిషికి ఎక్కువ. కోడికి ఎక్కువగా ఈయనగారు అబద్ధం అంతకన్నా మెలుకుతూ ఉంది. నమ్మాలా? అయ్యా అది జరగకుండా చేయి తండ్రి అనాలి, అట్లా జరగకుండా ఉండునుగాక అనాలి, పోనీ ఎలా ప్రవర్తించకుండా ఉండునుగాక కృపచూపు అనాలి. ఏసైనా అదరగొడతాడే, ఏసైతో గట్టిగా వాదిస్తున్నాడు. అక్కడ నీతో కలిసి చావవలసిన పరిస్థితి వచ్చినా చస్తానేమో కానీ నేను మాత్రం ఆ మాట అననే అన్నాడు. వివాహాలు చేసుకునేటప్పుడు జరుగుతాయి కదా ఇవన్నీ. ఒకటే మాట, ఒకటే బంధం, అన్నీ ఒకటే. 2 నెలలే, టాటా, సీయూ, బాయ్, ఫ్రెండ్లీగా విడిపోదాం, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఏంది ఇది? ఏమనుకున్నావు? జీవం కలిగిన దేవుడు దేన్ని ఏ విధంగా సృష్టించాడో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు పేతురుతో ఒక మాట చెప్పాడు, కోడి అదొక వస్తువు, అది కోస్తది, అది కూసినప్పుడు నా మాట నీకు జ్ఞాపకం వస్తుంది అబ్బాయి అన్నాడు. కూసిందా? లూకాసు వార్త 22:61-62 చూడండి, బాగా మీరు వాక్యం వినాలా. లూకాసు వార్త 22వ అధ్యాయం 61-62 వచ్చిన వాళ్ళు. అప్పుడు ప్రభు తిరిగి కనుక నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని. కోడి కూత ఈయనకేం చేసింది? అదే కోళ్ళను కూడా వాడుకుంటుండ, జాగ్రత్త, నిద్రపోమాకమ్మా, తెల్లారింది లేచి ప్రార్థన చేయని కోడి కూసుస్తుంది అక్కడ. చెప్పు, కోడి కోస్తా ఉంది, మనమేమో మధ్యరాత్రి మంచిగా నిద్రపోదామని మనం అనుకుంటున్నాం, కోడి ఏమో నిద్ర తెల్లారుతుంది. నాయన లే లే లేచి కాస్త ఆయన సన్నిధిలో ప్రార్థన చేయ, మోకరించాయ, కన్నీరు గార్చు, ఈ దినమంతా కాపాడు తండ్రి అని అడుగని. కోడి కోత మనిషికి పాఠం నేర్పుతుంది. కోడి కూయటం ఏంటి? పేతురికి దేవుడు చెప్పిన వాక్కు జ్ఞాపకం రావటం ఏంటి? అంటే దేవుడు దేన్ని ఆడుకుంటున్నాడో మనల్ని ఆడుకోడు. ఎందుకంటే మనం ఇట్రామంటే అడిగిపోతాంగా, అంతేనా? కోడిని ఆడుకుంటుండ దేవుడు, మనిషిని వాడుకోవట్లేదు దేవుడు. కోడి కోస్తుంది పేతురు అన్నప్పుడు అన్నీ అదరగొట్టాడు. అసలు రంగంలో దిగిన తర్వాత ఇక ఒట్టేప్పుడు అందరూ బలాజులే, రంగంలో దిగాలి కదా, అప్పుడే కదా అర్థమయ్యేది ఎవరి సత్తా ఎలాంటిదో. దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చే మాట అయినా అన్ని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కోడి చెబుతుంది నీకు బుద్ధి, కోడి చెబుతుంది నీకు ప్రార్థన టయాన్ని, కోడి చెబుతుంది నీకు టయాన్ని, జాగ్రత్తనే జ్ఞాపకం చేసుకో అని. అంటే మనిషికి దేవుని వాక్కు ఏది జ్ఞాపకం చేపిస్తుందో చూడు. నువ్వు ఎంతకాలం నుంచి మందిరానికి రాలా, దేవుడు నీతో చెబుతానే ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన మర్చిపోయావు, దేవుడు నీకు చెబుతానే ఉన్నాడు. ఆయన మాటను ఎన్నిసార్లు పెడచెవిని పెట్టావు, దేవుడు నీకు చెబుతానే ఉన్నాడు. పేతురు అంట అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? కోడి కూయినంతసేపు పేతురు కరెక్టే, కూసిన తర్వాతేగా కూసిందా? పేతురుతో దేవుడు చెప్పిన మాట ఆ కోడి కొత్త జ్ఞాపకం చేసేసరికే నాకన్నా కోడే నయం అనుకున్నాడు. నా బతుకు కన్నా కోడే నయం, ఈ బతుకు ఇంతటితో సమాధి కావాలని లోపలకు పోయి సంతాపపడి తల పోయుచు ఏడ్చాడంట. దేవుడు నీతో చెప్పింది నువ్వు జ్ఞాపకం చేసుకునే ఆ సమయము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. నువ్వు ఇలా చేస్తావు, ఇలా మర్చిపోతావు అని చెప్పినప్పుడు నువ్వు అదరగొట్టావే, ఉంటానని మాటిచ్చావు ఎన్నోసార్లు. దేవుని సన్నిధిలో నీ బాధ్యతలో నువ్వు మాటిచ్చావు. అయ్యా బాప్తిజం తీసుకుంటా, నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసి తీసుకున్నవే,
ప్రతి దానిలో మాట కూడా ఇచ్చి నువ్వు నడిచావే, ఆ మాటని దేవుడు ఏమంటున్నాడంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమేమి ఇచ్చావు నువ్వు నా నిమిత్తం? నువ్వు ఇలా ఉంటావని నేను చెప్పినప్పుడు నా మాట కాదని నువ్వు అదరగొట్టావే, నేను చెప్పిందే జరుగుద్దన్నావే. మరి ఈరోజు అది నువ్వు తప్పావు, నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పటికైనా ఏడు, కన్నీరు కార్చు, పశ్చాత్తపడు, క్షమించమని వేడుకో, కనికరించబడతావు. హల్లెలూయా. రెండవ వస్తువు ఏంటిది? రెండవ వస్తువు కోడి. మూడో వస్తువు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయము 10-11 వచనాలు. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది తన యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెన గనక అబ్బా, పావురమే లేదనుకుంటే పరిస్థితి ఏంది? సమస్తము నీకు సేవ చేస్తున్నాయి అంటుంది అదే. నోవాకు ఎక్కడున్నాడో? అరారాతు పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద ఉన్నాడు, కిందకి దిగకూడదు, నీళ్ళు ఇంకా ఇంకిపోలా, దేవుడు చెబితేనే బయటికి రావాలి. మరి నీళ్లు తగ్గినవో లేదో తెలుసుకోవటానికి ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు నోవాకు కంటికి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఇదిగో నీ కంటి ముందు పెట్టిన నల్ల పావురము ఆకారానికి నలుపే కానీ మనసు మాత్రం తెలుపు, ఆ నలుపుని నమ్ముకొని నువ్వు బాగుపడతావు అన్నాడు. ఆ నల్ల పావురాన్ని తీసుకొని కిటికీలోంచి విడిచాడు. అది వచ్చేటప్పుడు ఏం చేసిందా అంటే, త్రుంచబడిన ఒలీవ చెట్టు కొమ్మ ఆకేనా త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆ ఆకును తీసుకుని వచ్చి నోవాకు చూపించింది. చూపించేసరికి నోవా ఏమనుకుంటున్నాడు, అక్కడ ఆ భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయాయే. దేవుని వాక్కును చూడు ఎట్లా జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్కుని ఎలా సమాధానంగా తీసుకుని వస్తుందో చూడు. ఆ ఒలీవ ఆ కొమ్మ ఆ ఆకు దేనికి సూచన అనుకున్నావు? సమాధానానికి సూచన. నువ్వు క్షేమంగా దిగాయా, నీకేం కాదు, నీళ్లు లేవు అంటే. ఒక పావురము, ఒక వస్తువు, నీళ్లు భూమి మీద నుంచి ఇంకిపోయాయి, నువ్వు క్షేమంగా దిగవచ్చని నోవాకు చెబితే, నోవాకు ఓడలో ఉండి వదిలిపెట్టిన ఆ పావురము సమాధానంతో అతని దగ్గరికి వచ్చి అతను సంతోషింపజేసి ఓడలోంచి దిగి అతను కాపురం ఉండేటట్లు చేసిందే. ఇందుకు దేవుడు పావురమును వాడుకున్నాడు. మనము కూడా ఒక ఇంటిలో అలా అడుగు పెట్టేటప్పుడు సమాధానాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలి. మనము కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, సమాధానపరిచే మాటలు, క్రీస్తు మాటలు, ధైర్యపరిచే మాటలు, ఓదార్చే మాటలు, ఆదరించే మాటలు, పురికొలిపే మాటలు తీసుకుని వెళ్ళాలి. సమాధానం కొరకు ఆ పావురమును దేవుడు వాడుకున్నాడు. మనల్ని కూడా అడుగుతున్నాడు. చేయవలసిన సమయంలో ఆ పావురం గనక సరిగా ప్రవర్తించకపోతే కాకిలాగా ఉన్నట్లయితే నోవాకు పరిస్థితి ఏమయ్యేది? మనం కూడా అంతే. ఏదన్నా ఇంటికి పోయావనుకో, ఏం చేయాలి? అక్కడ సమాధానాన్ని అక్కడ విత్తి చల్లి రావాలి. మనం అడిగి పోయిన కాడ నుంచి ఆయన గుప్పు గుప్పని తాగుతుండనుకో, ఏం తీసుకుపోయావు అక్కడికి? నల్ల పావురం సమాధానం తీసుకొచ్చింది. మనం ఏం తీసుకుపోయాం అక్కడికే? ఒక చెడు, ఒక వ్యక్తి ఆరోగ్యం పాడయ్యే దురలవాటుల్ని అక్కడికి తీసుకుపోయి ఇంట్లో పెట్టొచ్చు. ఆ వ్యక్తి జీవితం ఏం కావాలి? నువ్వు ఎక్కడికైనా వెళితే, అడుగు పెడితే అక్కడ ఉన్న వాళ్ళు మారి సమాధాన పడాలి యేసుతో, సహవాసానికి రావాలి యేసుతో. కానీ మందు బాటిలు పట్టకూడదు వాళ్ళు.
నీ వలన అక్కడ వాళ్ళు బూతులు నేర్చుకోకూడదు, నీ వలన చెడు నేర్చుకోకూడదు, చెడు చూడకూడదు. పావురం పని చేసినట్లుగా నరుడు పని చేస్తే దేవుని వాక్కు ఎన్నో ఇళ్లల్లోకి వెళ్ళిపోయేది. పావురానికి అంత భారము, అంత బాధ్యత పెట్టిండు. అమ్మా పావురం కూడా నీకు లెక్కే నలుపు, కానీ ఆ నలుపు ఏమో లోకాన్ని చూసే నలుపమ్మా. కాకి కూడా నీకు లెక్కే నలుపు, ఆ నలుపు లోకాన్ని చూస్తుంది, నా దగ్గరకు రాదు. పావురమా నువ్వు కూడా నలుపువేగా, నిన్ను వదులుతున్నా. నేను హృదయాన్ని చూసేవాడను, పై రూపాన్ని చూసేవాడిని కాదని నిరూపించుకో అన్నది. నీకు నువ్వు నిరూపించుకోవాలి, నీ క్రియలను బట్టి నిరూపించుకోవాలి. నీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారు, నీ ద్వారా ఎంతమంది మంచివారిగా ప్రవర్తించారు, ఎవరి దురలవాట్లను పోగొట్టేటట్టు చేశావు, ఎవరిని దేవుని వైపు నడిపించావు, ఎవరు నీ ద్వారా రక్షించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు, చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారు, అయితే నువ్వు సమాధానాన్ని పంచినట్లు కింద లెక్క. ఆ పావురం లాగా ఆనందాన్ని పంచినట్లు కింద లెక్క. అది లేకుండా నోటి నిండా పొగాకు పెట్టుకుని అవటం కూడా ఆమె కూడా నేర్చుకుందనుకో, ఏం ఉపయోగం? ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, నువ్వేం ఈతలకు పిలుస్తుంటివి, పేకటకు పిలుస్తుంటివి, ఏం ఉపయోగం? అరే పావురము మంచిని పంచినంత, సమాధానాన్ని పంచినంత కూడా మనం ఈ రోజుల్లో పంచలేకపోతున్నాం అంటే మనల్ని బట్టి దేవుడు ఎట సంతోషిస్తాడు? ఎవరైనా దురలవాట్లో ఉంటే కన్నిచ్చి గద్దిచ్చి బుద్ధి చెప్పినవా నీ బిడ్డ లెక్క, నీ తమ్ముళ్ళు లెక్క? నాశనం అయిపోతే బాగుండలే, మా పిల్లలు మాత్రం బాగున్నారా చెప్పు. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఉన్నారో తెలుసా? కాకి స్వభావంతో కాదు ఉండాల్సింది, ఆ వస్తువు పనికి రాకుండా వెళ్ళిపోయింది లోకం వైపు. కానీ పావురం మాత్రం, ఇదిగో నాకు మాటే రాదు, నోరే లేదు, కానీ దేవుడు నా మీద పెట్టిన భారం అయితే నాకు బాగా తెలుసు. నన్ను పంపించింది అక్కడ నీళ్లు ఇంకిపోయినవో లేదో ఆనవాళ్ళు తీసుకొని రావటానికి, అదే తీసుకొని వచ్చి నోవాకు చూపించా, నోవాకు సంతోషిస్తా ఉన్నాడు అక్కడ. చెప్పు, ఎంతోమంది దేవునికి దూరంగా ఉండి దొరలవాటిలో మునిగిపోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటుంటే, దేవుడు నిన్ను అక్కడికి పావురం వలె పంపిస్తే నువ్వు అక్కడ ఏం చెప్పొచ్చావు, ఏం చూపించొచ్చావు, ఏం విత్తొచ్చావు, ఏమి నాటి వచ్చావు, ఎలా ప్రవర్తించొచ్చావు? దేవుడు అంటాడు, నరపుత్రుడా, బాకానాదము, నీవు సరైన సమయంలో గినక చేయకపోతే, ఓదకపోతే, ఆ శబ్దం రానియకపోతే సైన్యం వచ్చి వీళ్ళ మీద పడుద్ది, దీనికి వాళ్ళ ప్రాణ నష్టానికి నువ్వు కారకుడివి. వాళ్ళు వస్తుంటే ఈయన హెచ్చరిక చేయాలి జనాలని, కావలి కాడు. అలా హెచ్చరిక చేయకుండా వాళ్ళ గురించి నాకెందుకు అని మెదలకుండా ఉంటే శత్రువు వస్తాడు, వీళ్ళని సంహరిస్తాడు, ఆ ప్రాణ నష్టానికి నిన్ను అడుగుతా అంటాడు. ఒకవేళ నువ్వన్నీ కరెక్ట్గానే చేశావు, వాళ్ళే జాగ్రత్త పడకపోతే వాళ్ళ ప్రాణ విషయంలో నీకేం దోషం ఉండదు అంటున్నాడు దేవుడు. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు? నేను కీష్ కుమారుడైన సౌలుని విసర్జించా, నాకొద్దు అతను, వెళ్ళు బేత్లెహేముకు వెళ్ళు అన్నాడు. ఆ ప్రవక్త వస్తుందని తెలియగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు గజ 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 ఏమంటున్నారు చూడండి అక్కడ, ఏమంటున్నారు అక్కడ? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4-5 వచనాలు. త్వరగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున వెళ్ళాడా? వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, లేదు ఇద్దరికి పురులు పెట్టడానికి వస్తున్నా, అత్త కోడలు బాగుంటే నాకెందుకు ఇష్టం, నాకు అన్నే మంచిది కాదు, ఏదో పురులు పెట్టాలిగా, కోడలను రేపాలి లేదా అత్తనన్నా రేపాలి. ఇద్దరు స్నేహితులు బాగున్నా, ఒక కుటుంబం పచ్చగా ఉన్నా, పిల్లలు ఎదుగుతున్నా, ఒక రేంజ్లో ఉన్నా, నా స్వభావం ఎలాంటిదే, పురులు పెట్టే టైపు. చాలామంది ఓర్వలేని కన్ను ఉంటుంది. నీ దగ్గర యుద్ధం చేస్తున్న వ్యక్తి గొలియాతుని చంపేసి వస్తే నువ్వే చూపు చూసినావు? విషపు చూపు చూసినావు. అంటే అర్థం ఏంటి?
నువ్వు సమాధానం పరుస్తావు అతన్ని నాశనాన్ని కోరుతున్నావు. సమాధానంతో వస్తున్నావా మా ఊరికి, మా దేశానికి, మా ఇంటికి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, చదువు, అడుగుగా అతడు బా సమాధానంతోనే వచ్చా. చూసావా, క్షేమ సమాచారంతో వచ్చా, ఆనందకరమైన శుభవార్త ఈ ప్రాంత ప్రజలకు నేను చెప్పటానికి వచ్చా, ముఖ్యంగా యెష్షయి ఇంట్లో ఉన్న కుమారులతో చెప్పటానికి వచ్చా. ఆ సమాధానాన్ని యెష్షయి ఇంటికి తీసుకొని వెళ్ళి చిన్నవాడిని అభిషేకించి రాజును చేశాడు. నువ్వు నేనేం చేసినావు, ఈ సంఘంలోకి ఒక వ్యక్తిని దేశకొచ్చి నిలబెట్టి నాటి ఒక సువార్థికుడుగానో ఒక అపోస్తలుడుగానో నిలబెట్టినావా? ఓ సారీ, ఐ కాంట్. మనకు చెడగొట్టటమే, బాగు చేయటం తెలియదు. ఎందుకంటే తాత ముత్తాతలు అవి మనకు నేర్పలేదుగా. ఆ పొలంలో కొంచెం చోటు వస్తే దాన్ని ఆక్రమించటం తాత ముత్తాతలు నేర్చుకున్నాయే, మరి వాళ్ళు తెలియలా. దేవుడు, జీవం కలిగిన దేవుడు నిన్ను ఆయన కుమారుడుగా సంఘంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత నీ స్వభావం ఎలా ఉండాలో తెలుసా? ఇదివరకు ప్రవర్తించినట్లు లోకపరంగా ప్రవర్తించకూడదు. నువ్వు నీ స్వభావం మారాలి, నీ హృదయం తెల్లగా కావాలి, క్రీస్తు పోలి నడుచుకోవాలి. నిన్ను ఎక్కడికైనా పంపిస్తే సమాధాన పరచాలి, గొడవల్లో నువ్వు సమాధాన పరచాలి, చిచ్చుల్లో నువ్వు సమాధాన పరచాలి, కొట్లాట్లో నువ్వు సమాధాన పరచాలి. అందరికీ సమాధానంగా నువ్వు ఉండి ఒక సమయంలాగా ఆ ఇంట్లో ఒక వ్యక్తిని లాక్కొని రావాలి. ఇజ్రాయేలీలకి రాజు నువ్వు అనే తట్టు పెట్టిండు ఆ వ్యక్తిని. చూసావా, ఎంత గొప్ప విషయం అది. లాక్కొని వచ్చిండు దావీదునే, రాజు నువ్వు అన్నాడు. గొర్రెలు కాసుకునేవాడిని, మేమే అనుకునేవాడిని, మనకంత లేదంటుండ ఆయన. నువ్వేనంట, నేను సమాధానంతో వచ్చా, అభిషేకించమన్నాడు దేవుడు. ఆ రోజుల్లో అభిషేక తైలం ఎవరి మీద అయితే పోయబడుద్దో ఆ వ్యక్తిని చూస్తే హడలు పడుతుంది ఒక్కొక్కళ్ళకి. అరే ఆత్మ కలిగినోడు రోయ్. చూడు, ఒక సమూయేలు, ఒక నల్లపావురం నోవాకి ఏ విధంగా సమాధానం ఇచ్చిందో, ఒక సమూయేలు యెష్షయి ఇంటికి అంత సమాధానం తీసుకొని పోయాడు. ఆ బేత్లెహేం అనే ప్రాంతానికి సమాధానాన్ని తీసుకొని పోయాడు. దేని ద్వారా వస్తున్నావయ్యా? మనసులో చిచ్చు కుట్ర పెట్టుకుని వస్తున్నావా మా ఊరికే? లేకపోతే మా ఊరిని మొత్తం సోదా చూసి వేగులు వాళ్ళలాగొచ్చి పోటానికి వచ్చినవా? ఎట్టొచ్చినవయ్యా నువ్వు? అత్తగారింటికి ఎట్టొచ్చినావు? 4వ రోజే పురుషుని చంపి 5వ రోజులో ఇంకొకరిని తీసుకొని పోవటానికి వస్తే అట్ట. ఇదేందో విచిత్రం. ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి అంత అలాంటప్పుడు? అరే పెళ్లి చేసుకోవటం, భర్తను చంపటం, పెళ్లి చేసుకోవటం, ఇదేంది నాకు అర్థం కాల. అంటే మనసులో ఏం దాచుకొని పెళ్లి చేసుకుంటుంది అమ్మా? ఈ చిత్రం చూడరాదమ్మా. ఆ కాలం ఏ కాలం? తాయినా, కొట్టినా, తిట్టినా అంతే పడుండిపోయారు పాపం. ఈ కాలం ఫ్యాషన్ అయిపోయింది. నల్లపావురానికి బయట ఒకటి లోపల ఒకటి ప్రవర్తించే గుణం లేదు. సమూయేలు కూడా అంతే. నల్లపావురం నోవాకి, ప్రకృతికి, దేవుడికి ఎలా పని చేసిందో సమూయేలు కూడా యెష్షయి కుటుంబానికి, బేత్లెహేమికి దేవుడికి అలా పనిచేశాడు. ఎట్టొస్తున్నావయ్యా? నీకు సమాధానం కలుగునుగా కానడంగా ఆ ప్రాంతం ప్రజలతో అంతే. అబ్బా ఏ సమాధానం వస్తుందో. ఆయన గనక మీకుంది అంటే చాలు, ఇక వాళ్ళకి గజ్జ అన్నం నీళ్లు తినరు. ఇంకా ఆ రోజు మరి ఇంకా ప్రవక్త అంటే ఆ రేంజ్ ఉంటుంది. దేవుడు ఏం చెప్పమన్నాడు ఆ పట్టణానికి అని? నేను సమాధానంతో వచ్చాను అంటే నువ్వైనా నేనైనా ఒక ఇంటికి గడప తొక్కినప్పుడు వాళ్ళు సంతోషించాలి, మంచి చెప్పుద్ది, ధైర్యపరుచుద్ది, ఓదార్చిద్ది, ఆదరించిద్ది, ఎంకరేజ్ చేసిద్ది. నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. నన్ను నా బాధల్లో నాకు ఒక కట్టుగా ఉంటాడు, ఒక మందుగా, ఒక వైద్యంగా ఉంటాడు. ఇది నల్లపావురం నేర్పుతుంది మనకి. ఇది నల్లపావురం మనకి పాఠం నేర్పుతుంది. దాన్ని చూసి నేర్చుకోమన్నాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు ఆయనకి సేవ చేస్తుంది, మనం కూడా చేయాలి. హల్లెలూయా. ఎన్ని వస్తువులు అయిపోయినాయి? 3 వస్తువులు దేవుని వాక్కును జ్ఞాపకము చేశాయి. తర్వాత 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, ఏలియా శిష్యుడైన ఎలీషా కోరిన వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి
నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు. అబ్బా, శిష్యుడు ఇంతకాలం పరిచయం చేస్తుంది అందుకనమాట. శిష్యుడు ఇంతకాలం వంట చేయమన్నా, బట్టలు ఉతకమన్నా, ఓడమన్నా, కడగమన్నా చేస్తుంది అందుకనమాట. గురువుగారు షాక్ అయ్యాడు. 2 కావాలా నీకు? 2 పాళ్ళు కావాలా? చెప్పు. అవును, కావాలి. అయితే నువ్వు అడిగింది కష్టతరంగా ఉన్నదే. నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు తీయబడిన తర్వాత నేను నీకు కనిపిస్తే అది జరుగుద్ది, కనపడకపోతే అది జరగదంట. ఈ కాసేపుట్లో యెహోవా సుడిగాలి, ఏ గాలి? వాళ్ళిద్దరిని వేరుపరుచుద్ది. ఇక ఆ సుడిగాలి చేత గుర్రము రథము ఎక్కిపోవుచుండగా ఏం జరుగుద్దంట? వెళ్ళొచ్చు. 17:8 చదువు. 17:8 కదా, 5:25 చదువు. అతడు గెహజీ కాదు ఇది కాదు రే. 2 సమూయేలు గ్రంథం కదా, 2వ రాజులు తీయండి. 2:13 చదువు. అరే చదవటం ఏందిరా నాయన, అబ్బబ్బబ్బా. మరియు ఏలియా దుప్పటి కింద పడ్డదా? పడ్డది. గురుగారు ఏం చెప్పిండు? నేను నీ కనపడితే నీకు 2 ఆత్మలు వచ్చినట్టే, 2 ఆత్మ. కనపడకపోతే దేవుడు అతన్ని కనపరచలేదు, కానీ అతని మీద ఉన్న దుప్పట మాత్రం కింద పడేటట్టు చేసి. ఈ గొంగళి ఎవరి మీద ఉంది? ఇదివరకు ఆయన మీదే ఉంది. ఆ గొంగళి దేవుడు కింద అట్లా పడేటట్టు చేశాడు. ఇప్పుడు అది తీసుకున్నాడు. యోర్దాను నదిని కొట్టే యెహోవా, ఆ ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడా అనగానే నది ఏమైంది? కొట్టగా అప్పుడు ప్రవక్తల శిష్యులు ఏం చెప్పుకుంటున్నారు? ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని. ఆహా, వెంటనే అతనికి ఏం చేశారు? నమస్కారం గురువుగారు. అది వరకు శిష్యుడు, ఇప్పుడు ఎవరు? నమస్కారం సార్. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఈ గొంగళి, ఈ దుప్పటి ఎలీషాకి ఏం చెబుతున్నది? నువ్వు కోరినట్టే, నువ్వు ఏది ఆశపడ్డావో అదే నేను ఇస్తున్నానని చెబుతుంది అతనికి. అందుకే అది తీసి నీళ్ళను కొట్టాడు. గురువుగారు వచ్చేటప్పుడు నీళ్ళను అలాగనే కొట్టాడు, దుప్పటి మడత పెట్టి కొట్టాడు. యోర్దాను నది చీలిపోయిన తర్వాత యువతలకు వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఈయన కూడా నా దేవుడు నేను అడిగింది ఇచ్చాడని ఆ దుప్పటితో నీళ్లను కొట్టగా, యోర్దాను కొట్టగా 2 పాయలైంది అది. అంటే దీన్ని బట్టి ఆ దుప్పటి ఇతనికి ఏం చెబుతుందో తెలుసా? నీవు కోరినట్టే ఈ దుప్పటి ద్వారా నా మాట నీకు జ్ఞాపకం చేస్తున్నా, నీకు ఇస్తున్నా అంటున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అమ్మా, ఏలియా తరం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఎవరి తరం ఉంది? ఎలీషా తరం ఉంది. రేపు మన తరం అయిపోద్దిగా. ఎవరి తరం ఉంటుంది? పిల్లల తరం ఉంటుంది. పిల్లల తరానికి ఏం బావాలి? పట్టు చీరలు, సగం జినిగిన జీన్స్ ప్యాంట్లు, 7 వారాల నగలు, మేకప్ కిట్టు, అమ్మా 1 ఎకరం పొలం, ఈ వదిలిపెట్టిపోయిన వరకు వారసత్వానికి ఏం వదిలిండి ఆయన? అభిషేకము. అభిషేకం.
ఈరోజు రాష్ట్రం దేవుడు దాటిస్తున్నాడంటే నా విద్య కాదు, నన్ను ఒకరు ప్రమోట్ చేయటం కాదు, నన్ను ఒకరు రికమెండ్ చేయటం కాదు. ఈరోజు నేను వెళ్తుంది నేను ఇక్కడ ఎందుకు ఆహ్వానిస్తున్నారు అనుకున్నావు? ఈ తల మీద ఆయన ఇచ్చిన అభిషేకం నన్ను దాటిస్తుంది. అంతేగాని నరుల యొక్క బలము కాదు, శక్తి కాదు. పరిచర్య చేయాలి అంటే, వాడబడాలి అంటే, దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే, నీ తర్వాత నీ బిడ్డ కూడా ప్రవచించాలి, నీ బిడ్డలు కూడా ప్రార్థన చేయాలి, వాళ్ళు కూడా వాక్యంలో నడవాలి, వాళ్ళు కూడా అభిషేక పూర్ణులుగా ఉండాలి అంటే నువ్వు వాళ్ళకి ఏం వదిలిపోవాలో తెలుసా? ప్రార్థన, అభిషేకం. నీకు కలిగిన ఆత్మలో 2 పాలు కావాలి. నాకు ఈ పరిచర్య ఆగకూడదు, ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలి. అంతేకాదు, నీ ఉన్నప్పుడు కన్నా ఈ తరములో, ఈ యుగములో 2 పరిచర్య జరగాలని కోరుకున్నాడు. ఆశను దేవుడు మెచ్చి ఆ వస్తువు ద్వారా అతన్ని సంతోషపరుస్తాడు. ఆశ ఉండద్దా? ఏం ఆశ? ఆమేన్. ఇంక బాదాంరా, ఇంక వండింది ఉందిగా, శుభ్రంగా తిని, అదేందో మరి మందైనా పని చేయదు కానీ అది మాత్రం పని చేస్తుంది. తినగానే వంపు వస్తుంది, తినగానే నిద్ర వస్తుంది. అది ఖచ్చితంగా పనిచేసేది. క్వాలిటీ అలాంటిది, దానిలో క్వాలిటీ ఎప్పుడు తగ్గదు అమ్మా. ఆమేన్ అనగానే అది కాదు మనకు కావాల్సిందే. నీవు రేపు నీ పిల్లలకి ఏం పంచుతావో తెలుసా? ఆ దైవజనుడు బ్రతికున్నంత కాలం సేవ చేసి అప్పుల్లో చచ్చిపోతే, ఆ అప్పులోనే ప్రాణం విడిస్తే ఇంటిలో నూనెకొండ ఉందంట. నూనెకొండ, అది చాలు పోని అప్పులు తీరతాయి అన్నాడంట. ఏం కోరుకుంటున్నావు? దావీదు చివరి హయాంలో నేను చనిపోతున్నాను అన్నప్పుడు ఆ పక్కనున్న పనుడు ఏమంటుండో తెలుసా? నీ రాజ్యము కన్నా నీ కుమారుడు రాజ్యం ఎక్కువ మహిమతో ఉండునుగా కానడు అన్నాడు మాట. చూడండి, నేను చూపిస్తా, చూడండి. మొదటి రాజుల గ్రంథం 1:37. ఇంకా నేను ముగిస్తున్నా, టైం అయిపోతుంది. మొదటి రాజుల గ్రంథం 1:37. నా ఏలి ఉన్న వాడవును రాజు నగు నీకు తోడుగా ఉన్నట్లు ఆయన సొలొమోనునకు తోడుగా నుండి నా ఏలిన వాడవైన రాజైన దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము, అబ్బా దావీదు రాజ్యమే ఒక రేంజి. వీళ్ళేం కోరుకుంటున్నారు? అలా కోరుకోద్దా పిల్లలు? నా తర్వాత నా పిల్లలు నాకన్నా ప్రార్థనా పరులు లెగవాలని కోరుకోవాలి. నాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు, నాకన్నా 10 మందిని వెలిగించేవాళ్ళు గొప్పగా ఉండాలని అది వదిలిపెట్టి పోవాలా, అది విడవబడి పోవాలా, అది ఉండాలి. చూడు ఆ దుప్పట ఏం చెబుతుందో మనకి. ఏలియా లేడు కానీ ఏం వదిలిపెట్టిపోయిండంటే 2 ఆత్మ శిష్యుడికి ఇచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి! ఏ రేంజ్లో వాడబడ్డాడు. అమ్మా, మీరు లేకపోయినా పిల్లలు ఏం చేయాలి తెలుసా? ఎస్టీ కాలనీలో తిరిగారు ఇప్పటిదాకా. ఇదే ప్రపంచం, ఇదే దేశం, ఇదే పాకిస్తాన్ అయినా అమెరికా అయినా మొత్తం ఇదే మనకి. మరి ఇంక బాయిలో తిరిగే కప్ప అదే కనుక్కునేది. అమెరికా అంటే అదేరా, పాకిస్తాన్ అంటే ఇదే ప్రపంచం అనుకునేది. కానీ తర్వాత దేశాలు తిరిగి సువార్తను ప్రకటించాలి. అభిషేకం ఉంటేనే నీకైనా నాకైనా విలువ. అభిషేకం ఉంటేనే దేశాలు, అభిషేకం ఉంటేనే రాజుల దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెడతాడు. అది నేర్పండి, పిల్లలకి నేర్పండి. కడవరి దినాలలో రగిలిపోవాల దేవుని పక్షాన, ఉజ్జీవం రగలాల, జ్ఞానమును పంచాల, ఎంతోమంది యవ్వనస్తులను తయారు చేయాల. ఒక్క ఏలియా ఎలీషాని 2 ఆత్మ కలిగే ఆ దుప్పటి అటు వదిలిపెట్టిపోయాడు. పరిచర్య ఒక రగులుడు రగిలింది. ఎన్ని అద్భుతాలు చేశాడు? 14 అద్భుతాలు చేశాడు. ఎవరినైనా ఈ పుత్రరత్నం గురువుగారు ఎవరో అలా ఉండొద్దు. హల్లెలూయా. అర్థమైందా? ఎన్ని పాయింట్లు అయినాయి? మొదటి వస్తువు పళ్ళు దేన్ని చెబుతున్నాయి? సమృద్ధిని మీకు ఇస్తాను నమ్మండి అని. రెండవ వస్తువు కోడి
ఏం జ్ఞాపకం చేస్తుంది? నువ్వు అబద్ధం ఆడతావని. మూడో వస్తువు దుప్పటి, పావురం ఏం జ్ఞాపకం చేసింది? భూమి మీద నీళ్ళు ఇంకిపోయాయి, క్షేమంగా నువ్వు దిగొచ్చు అని. నాలుగో వస్తువు గొంగళి ఏం జ్ఞాపకం చేస్తుంది? నీవు కోరిని 2 అభిషేకం నీకు ఇచ్చాను, తీసుకో అని చూపిస్తుంది. అంటే నేను అడుగుతున్నా, వస్తువు దేవుని మాటనే జ్ఞాపకం చేస్తుంది, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుందని చెప్పలేక. ఆ ధన్యత ఆ వస్తువులకి ఇచ్చాడు దేవుడు. నోరుంది, ఆరోగ్యం ఉంది, సమయం ఉంది, కానీ ఈ నోటితో 4 మాటలు దేవుని గురించి చెప్పలేకపోతున్నాం అంటే రేపు తీర్పు దినంలో ఏం చెప్పాలి దేవుడికి సమాధానం? తీర్పు దినంలో దేవుడి ముందు ఎలా నిలబడాలి మనం? ఎంత బాధో తెలుసా? దేవుడు అంటాడు, ఒక నల్ల పావురం నా చిత్తాన్ని నెరవేర్చింది. ఏం చెబుతావు అప్పుడు? దాని ఊపిరి ఎంత, దాని ప్రాణం ఎంత, దాని ఆయుష్ ఎంత? 78 సంవత్సరాలు మనకి ఇచ్చిండు ఆయుష్ని, చదువునిచ్చిండు, ప్రయాణాలకు వాహనాలు ఇచ్చిండు, అన్నీ ఇచ్చాడు. అయినా క్రీస్తు నిమిత్తం రోషం లేకపోతే ఎట్లా? అందుకనే పరిచర్య జరగాలంటే నీ మీదకి నా మీదకి కడవరి ఉద్యమం రగలాల, అభిషేక పూర్ణులు ఇక్కడ లెగవాలా, ప్రవచించేవారు లెగవాలా. ఒక్క మాటను పట్టుకుంటే ఆ మాటను ఆ నుంచి అక్షరం వరకు వివరించాలి, అంత జ్ఞానాన్ని సంపాదించాలి. దేవుడు అంటాడు, నా కుమారుడు జ్ఞానాన్ని సంపాదించి నా హృదయాన్ని సంతోషపడు. జ్ఞానవంతుడి దేవుడికి ఇష్టం, అజ్ఞానం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఏం ఉపయోగం? అజ్ఞానం జడగొడతారు జనాన్ని. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఆ దినాలలో ఒకరికి అభిషేకం, కానీ ఈ దినాలలో అందరి మీదకి దేవుని అభిషేకం ఇస్తున్నాడు దేవుడు. కృపావరాలు కావాలయ్యా, ఇంకా జ్ఞానం కావాలి, మర్మాలు బయటకు తీయాలి, ఎన్నో వాటికి నేను జవాబుగా ఉండాలి ప్రభువా. ఆశ అడగటం నేర్చుకోవాలి. గురువు గారిని అడుగుతుండు, 2 కావాలి, 2 కావాలి, చేస్తా. నేను ఒకంతకి 40 రాత్రి పగుళ్ళు నడిచాను ఆయన, మరి నీకు 2 అంటున్నావుగా, 80 రాత్రి పగులు నడుస్తావా? ఆయన అంటాడు, నడవటానికి నువ్వు ఎక్కడికి పోయినా అక్కడికే వస్తానన్నా అన్నాడు. యెహోవా జీవంతో నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అంటే ఏం చేయదలుచుకున్న? గురుగారితో పాటు చావటానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు మెచ్చాడు. కాబట్టి పిల్ల తరాలకి ఏం వదిలిపెడతారో తెలుసా? అమ్మా బాగా గొడవలు ఆడినావు అనుకో, ప్రతిబింబరా డిటో, అది ఉట్టి పడతాయి లక్షణాలు. ఆమె కూడా ఇలా నడి రోడ్డు మీద నిలబడే గొడవ ఆడేది, అబ్బేది. వాళ్ళ నాన్న మడరలు చేస్తాడు, ఇది గుడి చేస్తాడు, వాళ్ళ నాన్న తాగుతాడు, ఈడు తాగుతాడు. అన్న సమయాలకి ఏం వదిలింది? ఆ తరానికి ఏం వదిలిపెట్టింది? అతను మొక్కలోనే ప్రార్థన చేస్తున్నంట, మొక్కలోనే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నంట. చూడు తల్లిదండ్రులు ఏం వదిలిపెట్టారు. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.